వీటీవీ ప్రేక్షకులకి నమస్కారం. అమెరికా మీద మోజుతోనో లేదా అద్భుతమైన అవకాశాలు వస్తాయనో ఏదో రకంగా అమెరికాకు వెళ్ళిన విద్యార్థులకి, ఎస్పెషల్లీ మన భారతీయ విద్యార్థులకి ఈ ట్రంప్ వల్ల ఈ ఇబ్బందులు తప్పడం లేదా అంటే అవును. అక్కడ ఎంఎస్ చేయడానికి వెళ్ళిన మన వాళ్ళు ఎంఎస్ పూర్తి చేసిన తర్వాత ఓపీటీ ఇస్తారు, వర్క్ ఆథరైజేషన్, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. అది 2 సంవత్సరాలకు కానీ ఇస్తారు. అవి ఆ లోపల మళ్ళీ H1కి అప్లై చేసుకుంటూ ఉంటారు మనం, వర్క్ ఆథరైజేషన్ H1B. అది లాటరీలో మనకు వచ్చి అప్రూవ్ అయ్యి జాబ్లో జాయిన్ అయితే పర్లేదు. లేదంటే ఈ ఓపీటీ గడువు పూర్తయితే మరలా అక్కడి నుంచి ఇక్కడికి రాలేక అక్కడుంటే ఇప్పుడు పట్టుబడి మళ్ళీ డిపోర్ట్ చేయడం, రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళందరూ మళ్ళీ పాపం ఇక్కడ ఏదో లోన్లు తీసుకొని మొదట ఎంఎస్ చేశారు, రెండోసారి కూడా ఇంకొకసారి మళ్ళీ అక్కడ కాలేజీలో జాయిన్ అయ్యి వాళ్ళ అంటే వీసా గడువు పూర్తయిన దాన్ని లీగల్గా కంట్రీలో ఉండడం కోసం మళ్ళీ ఇంకో కాలేజీలకి వెతుక్కోవడం, అక్కడ జాయిన్ అవ్వడం, ఇక్కడ పేరెంట్స్ని డబ్బులు పంపించమని అడగడం, లేదా అక్కడ వాళ్ళు ఇబ్బంది పడడం, రకరకాల ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అందరూ దయించి ఈ వర్క్ ఆథరైజేషన్ చెక్ చేసుకొని ఈ వీసా గడువు పూర్తి కాకుండా లీగల్ స్టేటస్లో ఉండి జాగ్రత్తగా మీరు అక్కడ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.